హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు కోడిగుడ్లతో కేక్లా తయారు చేసి దాన్ని ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ముందుగా మనకి ఎన్ని కోడిగుడ్లు అయితే కావాలో అన్ని కోడిగుడ్లు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని ఈ కోడిగుడ్లు ఉన్నాయి కదండి, వాటిని బాగా పగలగొట్టేసేసి అందులో ఆ బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని మనము బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇది కూడా ఉప్పుగా ఉండాలి కాబట్టి ఉప్పు ఇందులో యాడ్ అవ్వాలి కాబట్టి చేసుకుంటున్నాం కొద్దిగా. నెక్స్ట్ స్టవ్ పైన ఒక దబ్బర పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని పెట్టుకుంటాము. ఆ తర్వాత ఈ మిక్స్ చేసుకున్న దాన్ని బౌల్ ఉంది కదా, ఆ బౌల్ని కూడా ఇందులోనే పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి ఒక మూత యాడ్ చేశాను. యాడ్ చేసి పెట్టుకొని పైన ఆ తర్వాత ఆవిరికి ఉడకాలి కాబట్టి మనం ఒక చిన్న దబర్ తీసుకొని అందులో వాటర్ పోసి వెయిట్గా ఉండేటట్లుగా పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత మనకి బాగా ఉడికి కేక్లా తయారవుతుంది. ఆ తయారైన కేక్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి ఇలా కేక్లా తయారవుతుంది. ఈ తయారైన దాన్ని మనము క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో సెట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చూడండి ఎలా ఉన్నాయో క్యూబ్స్, ఇలా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మనము టమోటాలు, ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, నెక్స్ట్ ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన బాండలు పెట్టుకొని మనం నూనె పోసుకొని అందులో పట్టా లవంగాల పొడి కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బ్రౌన్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ టమోటాలు తరిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులోనే వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, ఆ తర్వాత కారము, తర్వాత ధనియాల పొడి కూడా ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని బాగా డ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ క్యూబ్స్ కట్ చేసి ఉన్నాం కదా కోడిగుడ్లువి, ఆ క్యూబ్స్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చూడండి అలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత మనం మిరియాల పొడి ఉంటుంది కదా, ఆ మిరియాల పొడిని కూడా ఇందులోనే పైన చల్లుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఓకే అండి, ఇలా మిరియాల పొడి కలిపేసిన తర్వాత మనకి ఈ కోడిగుడ్డు కేక్ తయారు చేసాం కదా, ఆ ఫ్రై అయితే రెడీ అయిందండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.